హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శాంసంగ్ S6 కొన్నాను ఎల్టీఈ మోడల్. సో ఇప్పుడు అది అన్బాక్స్ చేద్దాం. నేనైతే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను. వాడు అయితే ఇలా కవర్ ఇచ్చాడు, ఆ కవర్తో పాటు బాక్స్, బిల్ యాడో మిస్ అయితే తర్వాత చూపిస్తా. అనుకోండి అన్బాక్స్ చేద్దాం. ఇది ఆల్రెడీ నేను స్టోర్లోనే ఓపెన్ చేశాను, ఎలా ఉందో చూద్దామని. బట్ మీకోసం మళ్ళీ చూస్తున్నా. బాక్స్ అయితే ఇలా వస్తుంది. సో ఇంకా ఇక్కడ స్ట్రాప్స్ వస్తాయి కదా, రబ్బర్ అదేమిటి స్టిక్కర్స్ వస్తాయి. ఆ స్టిక్కర్స్ పీకేయడమే. ఇంకా డైరెక్ట్గా ఇది ఓపెన్ చేసిన వెంటనే మీకు వాచ్ ఉంటుంది. సో ఇది వాచ్ అనమాట, ఇలా ఉంటుంది వాచ్. ఇంకా బాక్స్కి వచ్చేసరికి ఏదో ఇచ్చారు. ఇందులో ఒక చార్జర్ ఉంటుంది. సో ఓపెన్ చేస్తే ఇది ఎక్స్ట్రా గ్యారెంటీ యూజర్ మాన్యువల్ ఇది. సో మనం ఎలా సెటప్ చేసుకోవాలి అంతా ఇందులో ఇచ్చారు. స్ట్రాప్ తీసుకోవడం ఇదంతా ఇది. ఇంకోటి ఓపెన్ చేస్తే ఛార్జర్. ఇది టైప్ C టు వైర్లెస్ ఛార్జర్. ఇది ఛార్జర్ ఇస్తాడు ఇలాగా. ఇంకా బాక్స్లో వచ్చి ఇంకేం లేదు, ఇదంతే. ఇంకా ఫైనల్ వాచ్ చూస్తే ఇది వాచ్ ఇలా ఉంటుంది. నాకైతే ఇందులో స్ట్రాప్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. చాలా ప్రీమియంగా ఉన్నాయి, చాలా స్మూత్ ఉన్నాయి. జిడే బాక్స్ ఇది పక్కన పెడదాం. నేను ఆల్రెడీ సెటప్ చేశాను. సో సెటప్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ 2 బటన్స్ ఉంటాయి ఇటువైపు. ఇది పవర్ ఆన్ బటను, ఇది బ్యాక్ బటను. ఇక్కడ మైక్రోఫోన్ ఉంటుంది, ఇదేమో స్పీకర్. ఇక్కడేమో స్పీకర్ ఇచ్చాడు. మనకు కావాలంటే స్ట్రాప్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ప్రెస్ చేస్తే స్ట్రాప్ వచ్చేస్తుంది, మళ్ళీ పెట్టేయచ్చు. ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఈ ఫేస్ ప్రొఫైల్స్ మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఓన్లీ ఆండ్రాయిడ్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. మనకి ఒక యాప్ ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి వెళ్తే యాప్ ఉంటుంది, శాంసంగ్ వేరబుల్ అని. సో ఇది ఓపెన్ చేయగానే నేను ఆల్రెడీ సెటప్ చేశాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. సో మీరు సెటప్ చేసినప్పుడు ఆన్ చేయగానే మీకు ఈ వాచ్ డీటెయిల్స్ కనిపిస్తుంది. దాన్ని కనెక్ట్ చేసి మీకు గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. అంతే, ఇది చూపిస్తుంది. ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, లేదంటే ఫోన్ నుంచి ఇక్కడ వాచ్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్. ఇందులో వాచ్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఫైండ్ మై వాచ్ ఉంది, స్టోర్ ఉంది, టిప్స్ అండ్ యూజ్ ఉంది, యాప్ ఫేసెస్, ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది, బ్లూటూత్ కనెక్షన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి వాచ్ ఫేసెస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ ఇలా ఉంటాయి. సో ఇందులో రకరకాలు ఉంటాయి. ఇందులో ప్రీమియం కూడా ఉంటాయి. మీరు ప్రీమియం కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవాలి. అదొకటి. ఇంకా ఇలా ఉంటుంది. మీరు ఇంకా దీనికి సరే నెక్స్ట్ వాచ్ చూద్దాము. సో ఇది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇది మీకు సెట్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు. తర్వాత ఇందులో డిఫరెంట్ పేజెస్ ఉంది. ఇందులో నువ్వు డైలీ చేసిన యాక్టివిటీస్, ఎన్ని స్టెప్స్ చేశారు, ఎంత క్యాలరీస్, ఎంత టైం పట్టింది అని ఇక్కడ చూసుకోవచ్చు. ఇది డే బై డే రీసెట్ అవుతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఇందులో నీకు ఎక్సర్సైజ్కి సంబంధించి అన్నీ ఉంటాయి. ఇలా ఉంటాయి. రన్నింగ్ మీకు ఇంకా కావాలి అంటే మోర్లోకి వెళ్తే ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఏదైనా. సో మీరు బ్యాక్ రావాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ బటన్ నొక్కినా బ్యాక్ వస్తారు, లేదంటే ఇలా స్వైప్ చేసినా వెనక్కి వచ్చేయచ్చు. అదొకటి. ఇలా లెఫ్ట్ చేసుకుంటే మీకు స్టెప్స్ మానిటరింగు, హార్ట్ రేట్ మానిటరింగు, స్ట్రెస్ మానిటరింగు, స్లీప్ మానిటరింగు ఇవన్నీ ఉంటాయి. ఇది స్లీప్ మానిటరింగ్. ఇక్కడ నుంచి ఇది బాడీ మెజర్ రేషియో తీసుకుంటుంది. ఇది BMI అంటాం కదా, BSMI. అలా అంటే నీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, మీరు ఎంత క్యాలరీస్ బర్న్ చేయాలి పర్ డే, ఇలా ఇది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మీ లొకేషన్ పెట్టుకుంటే ఆ లొకేషన్ సంబంధించిన టెంపరేచర్ ఇవన్నీ చూపిస్తుంది. వెదర్ అప్డేట్స్ ఇది. తర్వాత ఇదేంటో నాకు తెలియదు, కొత్త చూడాలి. తర్వాత ఇవి కాంటాక్ట్స్ మీరు ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన కాంటాక్ట్స్ ఏవేవో ఇంకా ఇది ఏంటంటే మీ బ్లడ్లో ఆక్సిజన్ మెజర్ చేసుకోవచ్చు. అదొకటి. సో ఇది జస్ట్ మీరు వాచ్ పెట్టుకొని చూపిస్తాను ఇది ఎలా మెజర్ చేయాలో.
వాచ్ ఇలా పెట్టేసుకొని స్ట్రాప్స్ కింద నుంచి ఇలా పెట్టుకోవాలి. దీనికి కింద నుంచి ఇచ్చారు, అదొక బాగుంది, డిస్టర్బ్ అవ్వకుండా. సో పెట్టుకొని హార్ట్ మెజర్ చేసుకొని ఇలా మెజర్ కొట్టేస్తే అదే మెజర్ చేస్తూ ఉంటుంది. రిస్ట్కి కొద్దిగా టైట్గా పెట్టుకోవాలి, అప్పుడు యాక్యురేట్గా వస్తుంది. ఎంత యాక్యురేట్ మనకే తెలీదు, 100% యాక్యురేట్ అని నేను కూడా చెప్పను, బట్ యాక్యురేట్గా అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ఇలా ఇలా చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఎంత ఉండాలన్నా కూడా చూపిస్తుంది, 61 to 76 లోపు ఉండాలి. సో మీరు దీన్ని ప్రస్తుతానికి ట్యాగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏ మోడ్లో ఇది మెజర్ చేశారు అన్నది కూడా మీరు ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఇలా మీరు యాంగ్రీలో ఉన్నారా, ఇన్ లవ్వా, ఫీలింగా, ఇలా రకాల ఉంది, దాన్ని బట్టి మీరు ట్యాగ్ చేసుకుని. నేను ప్రస్తుతానికి అయితే జనరల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా వస్తుంది. తర్వాత సేమ్ ఇలాగ స్ట్రెస్ కూడా అంతే, సేమ్ మెజర్ కొట్టేస్తే ఇలా మెజర్ అయ్యిద్ది, అదే మెజర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నా ట్రెస్ చాలా హై చూపిస్తుంది, ఎందుకంటే వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, అందుకని. సో అలా అనమాట. ఇది ఇంకా స్లీప్ మానిటరింగ్ ఇవన్నీ మీరు ఫోన్ నుంచి చేసుకోవచ్చు. బట్ స్లీప్ మానిటరింగ్ చేయాలంటే ఇక్కడ చూపించింది ఏంటంటే శాంసంగ్ మొబైల్స్కి మాత్రమే ఇది స్లీప్ ట్రాక్ చేయగలదంట అది. సో రిమైనింగ్ డివైస్కి చేయలేకపోతుంది, కనెక్ట్ చేయలేకపోతుంది. అదొకటి డిసడ్వాంటేజ్ ఉంది ఇందులో. అదొకటి. ఇది ఆక్సిజన్ లెవెల్, ఇది మెజర్ చేయాలి అంటే రిస్ట్కి కొద్దిగా పైన, కొద్దిగా ఈ ప్లేస్లో ఇక్కడ వరకు పెట్టుకొని ఇలా హ్యాండ్ హోల్డ్ చేసి మీ హార్ట్కి దగ్గరగా పెట్టుకోవాలి, అప్పుడు మెజర్ చేస్తుంది. అదొకటి. ఇంకా ఫీచర్స్ కావాలి మీకు ఏమైనా యాప్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా స్వైప్ చేస్తే పైకి ఇక్కడ ఉంటాయి. ఇది ఒక వచ్చి రీసెంట్ యాప్స్, మీరు అన్ని ఇక్కడ నుంచి క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత ఫోన్ లాక్స్ అవన్నీ లాక్స్ చేయొచ్చు. తర్వాత మెసేజెస్, కాంటాక్ట్స్, మ్యాప్, ఇలా చాలా అంటే ప్లే స్టోరు, చాలా అంటే వాట్సాప్, ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు స్టార్టింగ్. తర్వాత అలాగా ఇవి ప్యాక్ వచ్చేయచ్చు. ఇంకా సెట్టింగ్స్ ఇవన్నీ పైనుంచి స్వైప్ చేస్తే ఆప్షన్ నుంచి స్లీప్ మోడ్, పవర్ ఆఫ్, సెట్టింగ్స్, ట్రాక్, వైఫై, టచ్, బ్రైట్నెస్, ఇవన్నీ ఉన్నాయి. ఫైండ్ మై డివైస్, ఇది ఫైండ్ మై డివైస్, బ్లూటూత్, ఏరోప్లేన్ మోడ్, లొకేషన్, మూవీ మనం ఎప్పుడైనా మూవీకి వెళ్ళినప్పుడు ఇది ఆన్ చేసుకుంటే ఇది మనల్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తుంది. బ్లూటూత్. ఇంకొన్ని కావాలంటే ఎక్స్ట్రా ఇక్కడ నుంచి కొడితే NFC, మొబైల్ డేటా, టచ్ కంట్రోల్స్ ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇదనమాట. వాచ్ అయితే చాలా ప్రీమియంగా ఉంది, కానీ కాస్ట్ కూడా అంతే ఉంటుంది అనుకోండి. నాకైతే డైరెక్ట్ స్టోర్ నుంచి పర్చేజ్ చేశాను కాబట్టి ఇది దగ్గరగా 29 పడింది నాకు. అంటే మొత్తం 36 ఎంతో చెప్పారు వాళ్ళు, నియర్లీ 37 చెప్పారు. సో క్రెడిట్ కార్డ్ మీద HDFC క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, దానివల్ల నాకు 8K ఆఫర్ వచ్చింది. అది సో ఇక్కడ ఉంది కదా ఈ ఫైండ్ మై వాచ్, మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అని వస్తుంది. మీరు ఎక్కడైనా వాచ్ పెట్టి మర్చిపోయారంటే జస్ట్ ఆ ఆప్షన్ క్లిక్ చేసి స్టార్ట్ కొట్టండి. సో ఇలా స్టార్ట్ కొడితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు దీన్ని ఇంటూ మార్క్ క్లిక్ చేసినంత వరకు ఇది మోగుతూనే ఉంటుంది. సో ఇలా ఇచ్చదు. అలాగే మీ ఫోన్ నుంచి కూడా, మీ ఫోన్ ఎక్కడ పెట్టి మర్చిపోయారు అనుకోండి, మీ దగ్గర మీ వాచ్ ఉంది. సో ఇక్కడ ఇలా వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా పైన, దీన్ని క్లిక్ చేస్తే సేమ్ మీ ఫోన్లో చూడండి ఇలా వస్తుంది. సేమ్ ఎక్కడైనా కొట్టచ్చు, ఎక్కడైనా కొట్టచ్చు, మీరు ఏదైనా పర్లేదు. అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీ మొబైల్ని. సో ఇది LTE మోడల్, బ్లూటూత్ మోడల్ ప్లస్ LTE. ఇది ఇక్కడ ఉంటుంది చూడండి. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి బ్లూటూత్ వేరియంట్, LTE. నేను 2 తీసుకున్నాను. సో LTE ఏంటంటే మీ మొబైల్ సిమ్ ఉంటుంది కదా, దాన్ని మీ ఫోన్ కనెక్ట్ చేసుకొని మీ ఫోన్ ఇక్కడ పెట్టేసి మీరు ఎక్కడైనా ఎంత దూరమైనా, వేరే కంట్రీ వెళ్ళినా, వేరే స్టేట్ వెళ్ళినా మీ ఫోన్ని మీ మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో LTE తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు LTE యాక్టివేట్ చేయాలంటే మామూలుగా అయితే ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఇందులో. ఎలా అంటే మీ దగ్గర పోస్ట్ పెయిడ్ సిమ్ ఉండాలి, లేదంటే ఈ సిమ్ ఉండాలి, అప్పుడు మాత్రం యాక్టివేట్ చేయాలి. ఇది LTE యాక్టివేట్ అవుతుంది. మీ దగ్గర ప్రీపెయిడ్ ఉంటే మటుకు ఇది అవ్వదు. సో ఎలా చేయాలి అంటే మా వాచ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ మొబైల్ ప్లాన్స్ అని ఉంది కదా,
ఈ మొబైల్ ప్లాన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ స్కాన్ చేస్తుంది మీ వాచ్ని. చూడండి, ప్రస్తుతం నాకైతే నాది ప్రీపెయిడ్, సో అందుకని కనెక్ట్ అవ్వట్లేదు. మీ ఫోన్కి సిమ్ సపోర్ట్ చేసినా లేదంటే మీ దగ్గర పోస్ట్ పెయిడ్ ఉన్నా కూడా మీకు కనెక్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అది సో ఇది నా రివ్యూ అయితే. సో నా ఒపీనియన్ ఏంటంటే, మీకు నీట్గా కావాలి, అన్ని ఫీచర్స్ కావాలి, కొద్దిగా మనీ పర్లేదు, కొద్దిగా లగ్జరీస్ కావాలంటే మీరు దీనికి పర్చేజ్ చేయొచ్చు. సో నా ఒపీనియన్, నేనైతే చాలా ఇష్టంగా కొనుక్కున్నాను, చాలా వెయిట్ చేసి. ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ. ప్లీజ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.